పౌరసత్వ సవరణ చట్టం కింద 14 మందికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేసింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మార్చి 11న ఈ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో ప్రాసెస్ చేసినట్లు హోంశాఖ కార్యదర్శి తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది. తొలి విడతగా 14 మంది పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పౌరసత్వం ఇచ్చారు. ఢిల్లీలో 300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను కేంద్రం 2019లో చేపట్టింది. విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించారు. సీఏఏతో ఎవరి పౌరసత్వం పోదని, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే ఈ బిల్లును తెచ్చినట్లు కేంద్రం పదే పదే స్పష్టం చేసింది. 2014 కంటే ముందు భారత్కు వచ్చిన శరణార్థులకు ఈ చట్టం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. 2014 కంటే ముందు భారత్కు వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైన్లకు పౌరసత్వం ఇస్తారు. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు కేంద్రం తగ్గించింది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. మరోవైపు ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించినప్పటికీ భారత పౌరసత్వం మంజూరు నియమాల రూపకల్పనలో జాప్యం జరిగింది. దీంతో ఈ చట్టాన్ని అమలు చేయటం 4 ఏళ్లు ఆలస్యమైంది. ఈ ఏడాది మార్చి 11న సీఏఏ కింద భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే సీఏఏతో పాటు ఈ చట్టం కింద ఒక మతం ప్రజలపై వివక్ష చూపడాన్ని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది.